హాయ్ అండి తెలుగు ప్రజలందరికీ కూడా నా నమస్కారాలు. అండ్ నేను మీ అల్లూరి ప్రణీత. వెల్కమ్ టు మై ఛానల్. సో మా నెల్లూరులో క్లైమేట్ చూడండి ఎంత అందంగా ఉందో, అసలు ఆకాశం చూడండి ఎంత అద్భుతంగా ఉందో, చాలా బాగుంది స్కై కలర్లో. సో మేమైతే కొలీగ్స్తో అలా కారులో బయలుదేరామన్నమాట. ఎక్కడికి అనుకుంటున్నారా? ఒక టెంపుల్కి అయితే వెళ్తున్నాం. శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్. అక్కడక్కడ మాత్రమే ఇలా పేరుతో ఉంటుంది. అన్ని ప్లేసెస్లో వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది. రెయిన్బో చూసారా ఎంత బాగుందో, బాగా క్లోజ్గా చూడండి. అండ్ అన్ని ప్లేసెస్లో కూడా మనకు వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది. అక్కడక్కడ మాత్రమే శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనేది ఉంటుందన్నమాట. సో మేమైతే మా నెల్లూరు దగ్గరలో ఉన్న కొండబిట్రగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాం. చాలామందికి తెలిసే ఉంటుంది. అదే కాకుండా ఇక్కడ ప్రతి సంవత్సరం 7 రోజులు చాలా బాగా ఉత్సవాలు జరుగుతాయి. సో ఆ విధంగా అయితే అందరికీ తెలిసి ఉంటుంది, నాకు కూడా అలానే తెలుసు. దాని తర్వాత అయితే అక్కడ ప్రత్యేకత తెలిసిందనమాట. సో నేను లాస్ట్ 2 టైమ్స్ వెళ్ళినప్పుడు కూడా నాకు చాలా మంచి ఫీల్ అనిపించింది, చాలా బాగుందనమాట. అండ్ అలానే ఈసారి మేము వెళ్ళడానికి రీజన్ అక్కడ మా స్టాఫ్ మ్యారేజ్ జరుగుతుంది కాబట్టి. వావ్, నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఇలా అయినా అంటే టెంపుల్కి వెళ్ళగలుగుతున్నానని చెప్పేసి. చూడండి ఎంత అద్భుతంగా ఉంది టెంపుల్. అండ్ మొత్తానికైతే టైం దాటిన తర్వాత మేమైతే రీచ్ అయ్యామన్నమాట. అండ్ వెంకటేశ్వర స్వామి అంటే మెట్లు లేకుండా ఉంటే మనకేం కిక్ ఉంటుంది. అండ్ ఇక్కడ కూడా అంతే, మెట్లు అయితే చాలా పెద్దగానే ఉన్నాయన్నమాట. అండ్ మేమైతే అందరం గిఫ్ట్స్ తీసుకొని చక్కగా వెళ్ళిపోయాము. అండ్ వెళ్ళిన తర్వాత మాకైతే అక్కడ వాతావరణం చాలా బాగా నచ్చింది. అంటే మనకు ఎప్పుడైనా పెళ్ళంటే ఆ హడావిడి, ఆ గందరగోళం అలా ఉండేది కదా. కానీ ఇక్కడ వెళ్ళినప్పటి నుంచి చాలా పాజిటివ్ వైబు అసలు అనిపించింది. అందరు గుళ్ళో పెళ్లి చేసుకుంటే ఎంత బాగుంటుంది అని చెప్పి. అండ్ ఆ న్యాచురల్ క్లైమేట్ కానివ్వండి, ఈవెన్ సమ్మర్లో కష్టంగా ఉండొచ్చు కానీ, అండ్ ఇలాంటి చల్లగా ఉన్నప్పుడు వర్షాలప్పుడు కానివ్వండి, అండ్ క్లైమేట్ అయితే చాలా చల్లగా బాగునింది. అసలు వెళ్ళినప్పటి నుంచి మొత్తం పాజిటివ్ వైబ్ అనమాట. వాళ్ళకు కూడా అసలు దంపతులకు కూడా ఎంత బాగుంటుందో కదా. సో అండ్ స్టెప్స్ చూడండి ఎన్ని ఉన్నాయో. అండ్ సో లేడీస్ కొంచెం కష్టమే, డ్రెస్సింగ్ కానివ్వండి, శారీలో ఉన్నప్పుడు కొంచెం కష్టమైన ఇష్టంతో మొత్తానికి ఎక్కేసామన్నమాట ఫైనల్గా అయితే. అండ్ వెళ్ళిన తర్వాత చూడండి, సో టెంపుల్లో జరగడం వల్ల వీళ్ళకి కూడా ఒక మంచి పాజిటివ్ వైబ్ రావాలని కోరుకుంటున్నాను. చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. ఇలా అంటే ప్రత్యేకంగా అనిపించింది ఇలా చూడటం. ఎప్పుడు ఇలా చూడలేదు కదా టెంపుల్స్లో అయితే. సో చాలాసేపు దేవుడి కోసం ఇలా చేశారనమాట. ఎగ్జాక్ట్గా అది ఎందుకు చేశారని రీజన్ అయితే మనకు తెలీదు. సో పెళ్లి కూతురు వాళ్ళు అండ్ మేము అందరం కూడా దర్శనంకి అయితే వెళ్ళిపోయామన్నమాట. అండ్ వెంటనే ఆ బాజాలు, ఆ డ్రమ్స్ అన్నీ ప్లే చేశారు కదా, దాని తర్వాత అందరం దర్శనంకి వెళ్ళామన్నమాట. అండ్ చూడండి క్లైమేట్ ఎంత బాగుందో, అసలు చాలా హ్యాపీ అనిపించింది. సో దర్శనం కూడా చాలా బాగా జరిగింది మొత్తానికైతే. అండ్ అలానే అండ్ ఇక్కడ కృష్ణుడి టెంపుల్ ఉంది, ఎంత క్యూట్ ఉన్నాడు అసలు ఇక్కడ కృష్ణుడు అయితే, చాలా బాగా నచ్చింది నాకైతే. అండ్ ఇలా టర్న్ అయ్యేసరికి అందరు నా కోసం వెయిటింగ్ అని తెలిసింది. సో చక్కచక్క వెళ్ళి ఇక అందరం కలిసి ఇంకా రిమైనింగ్ ప్లేసెస్ అన్నీ తిరిగేసి అండ్ అక్కడ ప్రత్యేకత తెలుసుకున్నాము. అండ్ ఇక్కడైతే శంకుచక్రాలు రివర్స్లో ఉంటాయంట. అలానే మనకు తిరుమలలో ఉన్న వెంకటేశ్వర స్వామి అంటే దానిలో ఆయన ఆత్మ ఎంత ఉంటుందో దాంట్లో బొటన వేలంతా ఆత్మని ఇక్కడ ప్రతిష్ఠించారంట. సో అదే ఇక్కడ ప్రత్యేకత. బ్రేక్ఫాస్ట్ కూడా చాలా బాగా అనిపించింది, టేస్టీగా. అది టెంపుల్ కదా. సో ఇదనమాట మా జర్నీ అయితే. నా ఎక్స్పీరియన్స్ మీకు ఎలా అనిపించింది? నచ్చితే లైక్ చేయండి. Thank you guys. Take care. Bye bye.